అడ్వెంచర్ అయితే మామూలుగా లేదు ఆటోలో. అది గోదావరి జన్మస్థలం. ఇక్కడ మీరు ఫోన్లు జాగ్రత్తగా పెట్టుకోండి, ఎందుకంటే కోతులు ఉన్నాయి, ఎక్కువ ఉన్నాయి. లాక్కెళ్ళిపోయినా లాక్కెళ్ళిపోవచ్చు అన్నమాట. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ నుంచి ఒకసారి లొకేషన్ చూడండి ఎలా ఉందో. అదిగోండి మనం నడిచి వచ్చిన రోడ్డు. ఆ రోడ్డు అంట ఇలా వచ్చి మనం మధ్యలోంచి ఎలా వచ్చి పైకి ఎక్కి ఇలా వస్తే ఇంకా ఈ కొండకి అక్కడ కనబడుతుంది చూసారు రెడ్ కలర్, అక్కడ ఉందంట. హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేను మీ హరి. ఈ రోజు అయితే మాత్రం ఇంకో స్పెషల్ వీడియో అండి. అదేంటంటే యాక్చువల్గా మీ అందరికీ తెలిసిందే కదా, నా బర్త్ ప్లేస్ గోదావరి డిస్టిక్. కానీ ఈ రోజు అయితే మాత్రం నేను గోదావరి బర్త్ ప్లేస్ కి అయితే వెళ్ళబోతున్నాను. మహారాష్ట్ర నాసిక్ దగ్గర ఉంది. అలాగే ఈ రోజు మనం చూడబోయే ప్లేసెస్ ఏంటంటే త్రయంబకేశ్వరంలో ఉన్న జ్యోతిర్లింగం ఒకటి, నాసిక్ లో ఉన్న పంచవటి, అలాగే సీతాగుహ సంథింగ్ ఉంటాయండి. అన్ని చూపిస్తాను. ఎవరికా త్రయంబకేశ్వరం, त्रिवेणी संगम, गौराराम ताराराम टेम्पल और पंचवटी ना, पंचवटी 9 टेम्पल है. ఓకే, ఇవన్నీ అయితే కవర్ చేస్తాం. వీటితో పాటు ముక్తిధామ్, అదే ఓకే ముక్తిధామ్ అంట. వాటితో పాటు మన గోదావరి బర్త్ ప్లేస్. ఓకే, వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే ప్రస్తుతం అయితే మనం ఇప్పుడు షిరిడీలో స్టార్ట్ అయింది. టైం అయితే 6:30 అవుతుంది. మరి మనం వెళ్ళి అవన్నీ కవర్ చేసి వచ్చేసరికి ఎంతసేపు పడుతుందో చూద్దాం. పొద్దున్నే ప్రశాంత వాతావరణంలో షిరిడీ అండి ఇది. ఇంకా షాపులు గీపులు ఏమీ ఓపెన్ చేయలే. నైట్ అంతా ఫుల్ వర్షం పడింది. రోడ్లన్నీ కూడా రచ్చరచ్చ అయిపోయినాయిలేండి. రూమ్ దగ్గర అయితే వాటర్తో నిండిపోయింది కొద్దిగా అయితే మాత్రం. భయంకరంగా ఎలా అంటే 1 గంటకి అర్ధరాత్రి ఉరుములు మెరుపులు మామూలుగా లేదు. ఈరోజు కాస్ట్ ఎంత అయింది అన్ని డీటెయిల్స్ కూడా చెప్తాను. డీజిల్ కొట్టించడానికి అయితే వచ్చారు జియో బంక్. ఈ ట్రిప్లో బడ్జెట్ డీటెయిల్స్ విషయానికి వస్తే కనుక మనకి భీమాశంకర్ వెళ్ళాం కదా, ఓన్లీ రోడ్ ట్రిప్, అదొక్కదానికి 4000 అయింది. శని సింగనాపూర్ ఇవన్నీ వెళ్ళాం కదా, దానికి 3000 అయింది. అలాగే ఈ రోజు ఎంత అయిందంటే 2700 అనమాట. త్రయంబకేశ్వరం నాసిక్ ఆ ట్రిప్ తీసుకొస్తారనమాట. మీరు 4 మెంబర్స్ అయితే మీరు షిరిడీలో ఏ ట్రావెల్స్ దగ్గర మాట్లాడుకోండి. ఇంచుమించు ఇప్పుడు మేము వెళ్ళిన కాస్టే ఉంటుంది అప్రాక్సిమేట్గా 4 మెంబర్స్కి ఒక 100 అటు ఇట్లో ఉండొచ్చు. లేదు మీరు ఇంకా ఎక్కువ మంది ఉన్నారు అనుకోండి, పర్సనల్ కారు మాట్లాడుకుంటే దాన్ని బట్టి కాస్ట్ ఉంటుంది. అది కాకుండా మీరు షేరింగ్లో వెళ్ళాలనుకుంటే మాత్రం దానికి ఒక కాస్ట్ ఉంటుంది. అంటే మీరు సింగిల్ గుడిలు తిరగాలన్నా, మొత్తం అన్ని కలిపి తిరగాలన్నా షేరింగ్ ఉంటుంది అనమాట. అది అప్రాక్సిమేట్గా ఒక గుడికి అయితే 150 రూపీస్ నుంచి అదే 150 to అరౌండ్ 500 మధ్యలో ఉంటుంది అనమాట మీరు షేరింగ్ వెళ్ళాలనుకుంటే. అది కూడా మీరు తీసుకున్న రూమ్స్ బయటే మీకు షేరింగ్ వాళ్ళే అడుగుతూ ఉంటారు. మీరేం పెద్ద ఇబ్బంది కూడా పడవసరం లేదు. ఇక్కడ నుంచి గూగుల్లో చూస్తే 105 కిలోమీటర్స్ చూపిస్తుంది, 2 hours చూపిస్తుంది. చూద్దాం. ఇప్పుడు అప్రాక్సిమేట్గా మనం హైవే ఎక్కేసాం. టైం అయితే 7 అవుతుంది. అంటే 9 కల్లా మనం టెంపుల్ దగ్గరికి అయితే రీచ్ అవుతాం. ప్రజెంట్ టైము 8 అవుతుందండి. 10 minutes 10 నిమిషాలు తక్కువ 8 అయింది. మనం అయితే నాసిక్ వచ్చాము. ఇప్పుడు ఇక్కడ నుంచి త్రయంబకేశ్వరం వెళ్ళడానికి ఒక 35 to 40 కిలోమీటర్స్ ఉంది అరౌండ్. మీకు కావాలనుకుంటే నేను వెళ్ళిన ప్లేసే కాదు, నాసిక్లో మీరు చూడాలనుకుంటే ఇంకో ప్లేస్ కూడా ఉంది. అదేంటంటే సోలా వైన్ ఫ్యాక్టరీ అనమాట. రైట్ బ్రదర్? సోలా రైట్ కదా. ఆ వైన్ ఫ్యాక్టరీ కూడా మీరు వెళ్ళి షూట్ చేసుకోవచ్చు. సరదాగా ఎలా తయారవుతుందో ప్రాసెస్ అంతా తీసుకోవచ్చు. కాకపోతే దానికి 500-1000 రూపాయలు టికెట్ ఉంటుంది అనమాట. అది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళండి. రోడ్డు చూడండి బాగుంది కదా. మనకి ఇంకా ఇక్కడ నుంచి 32 కిలోమీటర్స్ ఉందండి టెంపుల్ దగ్గరికి అయితే. రోడ్డు అంతా ఇంకా ఇలాగే చిన్నగా ఉంటుంది అనమాట. అదిగోండి పైన త్రయంబకేశ్వర్. ఈ లెఫ్ట్కి అయితే రైట్ సైడ్కి వెళ్తే వెళ్ళిపోవాలా? ఏది రైట్ సైడ్ అని ఉంది, స్ట్రైట్ వెళ్ళి రైట్ షార్ట్ కట్. ఓకే భయ్యా. యావరేజ్గా మనకి షిరిడి టూరిస్ట్ స్పాట్స్ అన్నీ చూడడానికి ఈ 3 రోజుల్లో మనకి మొన్న 4, 3 ఇది కూడా యావరేజ్గా ఫుడ్ గిడ్డి అన్నీ కలిపి ఒక అవింది ఒక 15,000 దాకా అవుతుంది అంతా కలిపి. అంటే ఓన్లీ జర్నీకి మాత్రం ఒక 10,000 అవుద్ది. ఇంకా అక్కడ ఫుడ్ ఇంకా ఉంటాయి కదా, అవన్నీ కలిపి ఇంకొక 5,000 అవుద్ది అప్రాక్సిమేట్గా. అది 15,000 నలుగురికి ఖర్చు అండి. ఇంకా అది కాకుండా మన ట్రైన్ ఖర్చులు మనం అక్కడి నుంచి అయితే వస్తాము. నాకైతే ఎంత అయిందంటే అప్ అండ్ డౌన్ 4,000 అయింది.
అప్ అండ్ డౌను. నేను స్లీపర్ మాత్రమే బుక్ చేసుకున్నాను. 450-500 అలా పడింది అంతే. ఇంకా అవి ఉంటాయి కదా పైన అన్నీ కలిపి మొత్తం యావరేజ్గా చెప్పేస్తున్నాం మీకు 4000 అయితే అయిందనమాట. ఓవరాల్గా 20,000 ఖర్చు అనుకోండి. అదే మీరు మన ఊరి నుంచి వచ్చి ఇక్కడ షేరింగ్లో వెళ్ళారనుకోండి ఇంకా తక్కువలో అయిపోద్ది అనమాట. సగానికి తగ్గిపోయినా ఆశ్చర్యపోకర్లే. కాకపోతే ఓపిక ఉండాలి షేరింగ్లో తిరగాలంటే. ఎందుకంటే పెద్ద క్యాప్ అదేంటది దాన్ని అంటారు టెంపో పెడతారు కాబట్టి టెంపోలో 10 మంది 15 మంది 20 మంది దాకా ఎక్కుతారు కాబట్టి వాళ్ళతో పాటు పిగ్గా సహనంగా ఉండి జాగ్రత్తగా రావాలి. ఫైనలీ అయితే మనం ఒక చోటకైతే టిఫిన్ చేయడానికి వచ్చామండి. ఇంకా కామెడీ విషయం ఏంటో చెప్పనా మీకు, ఇదే హోటల్కి లాస్ట్ 6 months బ్యాక్ వచ్చినప్పుడు వచ్చా. కాకపోతే మధ్యాహ్నం భోజనం చేసాం అప్పుడు. ఇప్పుడేమో మార్నింగ్ టిఫిన్ చేస్తున్నాం. చూద్దాం ఎలా ఉంటుందో టిఫిన్. అప్పుడైతే మధ్యాహ్నం మీల్స్ ఆంధ్ర మీల్స్ కాదు నార్త్ ఇండియా మీల్స్. అప్పుడు పర్వాలేదు, అంటే నేను అన్ని కూరలు ఏం లేవు కానీ జస్ట్ పప్పుతో తిన్నాను అప్పుడు. ఇప్పుడు ఏం టిఫిన్స్ ఉంటాయో చూడాలి. యాంబియన్స్ అయితే బాగుంటుంది. ఈ హోటల్ ఏరియా ఆల్మోస్ట్ ఫారెస్ట్లో ఉన్నట్టు ఉంటుంది. చూడండి ఇక్కడ ఆడుకోవడానికి అంటే కొంతసేపు టిఫిన్ చేసి ఆడుకోవడానికి బాగుంటుంది అనమాట. ఇక్కడ ప్లే ఏరియా టైపు ఉయ్యాల్లో చిన్నపిల్లలకి అదంతా ఉంటుంది. ప్రశాంతంగా చెట్టు కింద అయితే కూర్చున్నాము. చెట్టు కింద హాయిగా గీసీలు ఏమి ఉండవు అనుకుంటా ఇక్కడ నాకు తెలిసి. బాగుంది కదా ప్రశాంతంగా. కాకపోతే టిఫిన్ ఏముంటుంది అనేది చూడాలా, అంతేనా? లేదంటే మొన్నట్లాగా అస్సాం ఆఫ్ ది ఇయర్ అవుద్దో చూడాలి. చూద్దాం ఏముంటాయో. రేట్లు అయితే ఇలా ఉన్నాయండి. మేము ఏమేమి చెప్పామంటే ఇడ్లీ ఒక ప్లేట్ చెప్పాం 50 రూపాయలు, ఇంకొకటి మసాలా దోశ 90 రూపాయలు, పావని ఏమో పూరి బాజీ అంట ఇదేంటో 120 రూపాయలు, నేనేమో చోలే భటూరే చెప్పా 140 రూపాయలు. రేట్లు ఎదిరిపోయినాయి కదా. ఇక్కడ నుంచి టెంపుల్ దగ్గరికి 17 kilometers ఉంది. 17 kilometers దూరంలో ఈ హోటల్ ఉందన్నమాట. తినేసి ఇంకా టెంపుల్కి వెళ్దాము. అక్కడ వైబ్ అయితే ఇంకా అదిరిపోద్ది. చూస్తూ ఉండండి. ఇడ్లీ దోశ చల్లగా ఉన్నాయంట, టేస్ట్ అయితే పర్లేదంట. ఇంకోండి ఏ క్యా పూరి బాజీ చోలే భటూరే. ఓకే చూడండి ఎంత ఉందో, చాలా పెద్ద పూరి 140 రూపాయలు కదా మరి. అలాగే ఆనియన్స్ కూడా ఇచ్చారు, మనకైతే ఆనియన్స్ ఉండవు. ఆవునికి చూడండి 1 2 3 4 5 పూరీలు ఇచ్చారు. పూరి బాజీ అంట. బాగుందా? పోన్లే బాగుంటే అంతే కావాలి. ఇంకా నాది ఎలా ఉందో చూడాలి. నాకైతే ఫుల్ టెంప్టింగ్గా ఉంది. మళ్ళీ కర్రీ ఇస్తారంట అడిగితే. ఇవరా ఇస్తారా? ఎందుకెవరు అదే చికెన్ కర్రీ మటన్ కర్రీ ఇస్తారు అడిగితే ఎందుకెవరు? సూపర్ ఉంది పావుని. మసాలా వేసి మంచిగా కొట్టాడు. లాస్ట్లో 1/2 చాయ్ చెప్పుకొని నేను మా వాడు తాగుతున్నాం. బిల్లు 503 రూపాయలు అయింది. ఈ టీ తాగితే చచ్చిపోతామేమో అనిపించింది, అంత దారుణంగా ఉందన్నమాట. అసలు అదేంటి నాకు అర్థం కాలేదు. ఎంత వరస్ట్గా ఉందంటే టిఫిన్ అంతా ఓకే, ఆ టీ ఎలా ఉందంటే దాంట్లో ఏదో చుట్ట మిక్స్ చేసినట్టు సిగరెట్ స్మెల్ లాగా అనిపించిందండి. చాలా దారుణంగా ఉంది నాకైతే. ఒక్క సిప్ వేయగానే మొత్తం తిన్నదంటే బయటకు వచ్చేసే ఫీలింగ్ వచ్చింది. ఇంకందుకే వదిలేసి వచ్చేసాం. పాత పోయింది ఒక 20 రూపాయలు అని చెప్పేసి. బాబాయ్ ఇప్పుడు మనం వెళ్ళే త్రయంబకేశ్వరం అక్కడ స్పెషల్ ఏంటో తెలుసా మీకు? దేవుడికి 3 faces ఉంటాయండి, అంటే 3 వైపులా ఉంటాయి అన్నమాట. బ్రహ్మ విష్ణు శివుడు ముగ్గురు కలిపి ఉంటారు. అది కూడా బ్రహ్మగిరి పర్వతం మీద. అవే బ్రహ్మగిరి హిల్స్ పైన. ఫాగు అది మామూలుగా లేదుగా. గుడి దగ్గర క్లైమేట్ అయితే ఇంకా బాగుంటుంది. బాబా పావని అంటుంది శివుడికి పైన ఉంటుంది కదా, ఏంటది అంటారు? జటా జోట ఉంటుంది కదా, అలా ఉంది అంటుంది. అవును కదా, నిజంగానే అలాగే ఉంది. బాబా అసలు ఏముందండి బాబు. అసలు ఈ జ్యోతిర్లింగాల దర్శనం అంటేనే మామూలుగా ఉండదు. అసలు ఎంత బాగుందో చూడండి, అసలు ఎంత బ్యూటిఫుల్ గా ఉందో అసలు కదా. వచ్చేసామండి టెంపుల్కి. మనకి వెనకాల కనిపించే బ్రహ్మగిరి పర్వతాలు. ఇప్పుడు పార్కింగ్ చేసుకొని దర్శనానికి అయితే వెళ్ళడమే. ఏంటి రష్గానే ఉన్నట్టుంది గుడి. వీడు మధ్యలో పెట్టాడు. ఇక మనోడు పార్కింగ్ నుంచి వెనక్కి తీసుకొచ్చేసాడండి. టెంపుల్ దగ్గరికి డైరెక్ట్ షార్ట్ కట్లకు తీసుకెళ్ళిపోతాడంట. ఎటేటో తిరుగుతుంది కారు. డ్రైవరు పార్కింగ్ కాకుండా వెనక్కి తిప్పి షార్ట్ కట్లో తీసుకొచ్చాడు. అది ఎటు తీసుకొచ్చాడో కూడా అర్థం కాలేదు. డైరెక్ట్ మనం టెంపుల్ ఎంట్రన్స్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళిపోతే రష్ను బట్టి 200 రూపాయలు టికెట్ తీసుకోవాలా
లేదంటే ఫ్రీ దర్శనం టికెట్కి వెళ్ళాలని ఆలోచిద్దాం. అరే రే నేను అసలు ఇది ఎక్స్పెక్ట్ చేయలేదండి. టెంపుల్ ఇదిగోండి, ఇదంతా టెంపులే. అప్పుడు లాస్ట్ టైం వచ్చినప్పుడు ఆ టెంపుల్ ఎదురు రోడ్లోంచి వచ్చి తీసామన్నమాట వీడియో. అప్పుడు భలే ఉంది అసలు. చూడండి, నాకైతే ఈ లొకేషన్ చూస్తేనే మాటలు రావండి బాబు, అంత ఇష్టం నాకు ఇక్కడ ఏంటో. అసలు చూడండి ఆ బ్యాక్ డ్రాప్, ఆ కొండలు, లోపల ఇంకా బాగుంటుంది. గుడి లోపల ప్రశాంతత కానీ అసలు నెక్స్ట్ లెవెల్. అంతే, నా వెనకాల ఏదైతే వ్యూ ఉందో ఆ వ్యూ చూడడానికి మళ్ళీ నాకు 6 నెలలు పట్టిందండి. వెనకాల గోపురం, ఆ వెనకాల బిల్డింగ్ చూసారు కదా, అది నాకు మనశ్శాంతిగా ఉందండి అది చూసిన తర్వాత. అయితే ఎంత బాగుందో చూడండి అసలు. అయితే ఏంటంటే ఇప్పుడు ఇది ఏదైతే ఉందో ఈ గోపురం, దాని ఎదురు రోడ్లోకి వచ్చేస్తున్నాను. వచ్చేసి ఇప్పుడు మేము 200 రూపీస్ దర్శనం టికెట్ కోసం అయితే వెళ్తున్నాం అన్నమాట. మీకు ఆ చివర ఆ గోపురం ఎదురుగా బోర్డు ఉంటుంది, కానీ అక్కడైతే టికెట్లు ఎవరు మీరు కొద్దిగా అట్నుంచి వస్తే పర్వాలేదు. మీకు ఎదురుగా గోపురం కనిపించిందంటే అక్కడే టికెట్స్ ఇస్తారు. నేను ఎక్కడో చూపిస్తాను. ఒకవేళ ఇన్ కేసు నాకులాగా మిమ్మల్ని ఇక్కడ దింపారనుకోండి, అప్పుడు మాత్రం ఇలా వచ్చేసి డైరెక్ట్ కొద్దిగా ఒక 300 మీటర్లు 400 మీటర్లు నడుచుకుంటూ వెళ్తే రైట్ సైడే ఇస్తారనమాట. మనకి క్లియర్గా చూపిస్తాను మీకు. చూడండి, అదిగోండి గోపురం ఉంది కదా, మీరు వస్తే కనుక ఇటు నుంచి వస్తారనమాట. ఇటు నుంచి వస్తే మీరు ఇలా వెళ్తారు ఆ గోపురం దగ్గరికి. మీరు అలాగే నాలాగే డైరెక్ట్ ఆ గోపురం పక్క నుంచి వచ్చారనుకోండి, ఇలా స్ట్రైట్ వచ్చేసి ఇక్కడ రైట్ సైడ్ తిరిగితే అదిగోండి బిల్డింగ్ ఒకటి ఉంది చూసారా, అదే బిల్డింగ్లో మనకి ఇస్తారన్నమాట 200 రూపీస్ టికెట్స్. అండ్ అలాగే ఆ టికెట్ తీసుకోవాలంటే ఆధార్ కార్డు కంపల్సరీ ఉండాలి. ఆధార్ కార్డు ఉంటేనే మీకు 200 రూపీస్ టికెట్ వస్తుంది. ఇదే మీకు ఇందాక చూపించిన బిల్డింగు, దాని పక్కన ఇదండి లైను. ఇక్కడే మన ఆధార్ కార్డు చూపిస్తే టికెట్ ఇస్తారనమాట. అలా వెళ్ళి లైన్లోకి వెళ్ళడం. ఎలాగా ఆధార్ కార్డు మ్యాండేటరీ అని చెప్పాను కదా మీకు. ఆధార్ కార్డు అయితే ఏం తీసుకోవట్లేదు, జస్ట్ ఫోటో తీసుకొని వెరిఫై చేసేసి డబ్బులు కట్టించుకొని పంపించేస్తున్నారు అనమాట. తంబ్ వేయించుకుంటున్నారు, మర్చిపోయా. ఇక దర్శనానికి అయితే వెళ్ళిపోతున్నానండి. నేనైతే ఈరోజు మాత్రం గుడి లోపల ఏమీ మాట్లాడదలుచుకోలేదు. ప్రశాంతంగా మీకు వీలైతే కొన్ని విజువల్స్ పెడతాను, ప్రశాంతంగా చూడండి మీరు కూడా నాతో పాటు, ఓకేనా? ఇంకైతే మళ్ళీ దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ కలుస్తాం మిమ్మల్ని. అప్పుడు మనం గోదావరి జన్మస్థలం దగ్గరికి అయితే వెళ్దాం. లైన్లోంచి బయటకు వచ్చేసామండి. దర్శనానికి అయితే వెళ్తున్నాము. టెంపుల్ లోపల అదిరిపోయింది దర్శనం. ఆహా, గుడి బయట ఏమైనా చల్లదనం అండి. బయట గుడి అయితే ఇదేనండి. నాకు జ్యోతిర్లింగాల్లో బాగా ఇష్టమైన గుడి అనమాట ఇది. అంటే అన్ని ఇష్టమే, ఈ వాతావరణం ఇంకా ప్రత్యేకమైనది, నాకెందుకో తెలీదు. చూడండి, ఎవరైనా చూడలేని వాళ్ళు ఉంటే చూడండి, మంచిగా షూట్ చేస్తున్నా మీ అందరి కోసం. మా అదృష్టం అండి నిజంగా. జస్ట్ ఇలా బయటకు వచ్చాం కదా, గుడి అయితే క్లోజ్ అనమాట. ఇప్పుడు ఇంకొక గంటన్నర దాకా తీరంట. నిజంగా దేవుడు అనుగ్రహం బట్టి, అదృష్టం బట్టి ఈ కార్తీక మాసంలో 3 జ్యోతిర్లింగాలు అయితే దర్శనం పూర్తయిందండి. ఒకటి త్రయంబకేశ్వరం, 2 కృష్ణేశ్వర్, ఇంకొకటి భీమాశంకర్. 3 మహారాష్ట్రలోనే ఉన్నాయండి. 3 దర్శనం అద్భుతంగా జరిగింది. ఇంక ఇప్పుడైతే లేట్ చేయకుండా గోదావరి జన్మస్థలం దగ్గరికి అయితే వెళ్ళిపోదామండి. పదండి. ఇది టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్ అండి. మనం బయటకు వచ్చిన తర్వాత మనకి టెంపుల్కి లెఫ్ట్ సైడ్లోనే ఎదురుగా ఆటోలు కనబడుతున్నాయి చూసారా, ఆటోల దగ్గరికి వెళ్ళి అడుగుదాము. నాకు తెలిసి ఒక 500 తక్కువ చెప్పరు. టెంపుల్ ఎదురుగానే ఆటో అయితే మాట్లాడేసుకున్నాము. మనం వాళ్ళకి చెప్పడానికి చెప్తారు, కానీ నేనైతే ఇంకా నలుగురు ఉన్నాం కదా, మనిషికి 200 అడిగారు అప్ అండ్ డౌన్. నేనైతే ఇంకా ఓవరాల్గా 800 కాబట్టి నేనైతే 650కి అడిగాను అన్నమాట అప్ అండ్ డౌన్. ఎందుకంటే అక్కడ టైం పడుతుంది. జన్మస్థలం దగ్గరికి వెళ్ళి వచ్చేటప్పటికి 1 గంట అయినా పడుతుంది. వెయిట్ చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత అమౌంట్ ఇస్తాను నేను. అది విషయం. అయితే వెళ్దాం పదండి. నాకు చాలా ఎక్సైటెడ్గా ఉంది. మామూలుగా గుడి దగ్గర నుంచి వెళ్ళిపోద్దన్నారు, కానీ మనకు ఆ రూట్ తెలియదు కాబట్టి ఇంకా ఆటో అయితే మాట్లాడేసుకున్నాము.
ఇప్పుడు ఇటు నుంచి ఇలాగ 10 కిలోమీటర్లు చెప్తున్నారు. చుట్టూ తిరిగి ఎక్కడో దింపుతారంట. అక్కడి నుంచి 100 మెట్లు ఎక్కితే మన గోదావరి జన్మస్థలం అయితే వస్తుందంట. మాకు నిజంగా ఈరోజు ఈ బ్రహ్మగిరి పర్వతాల చుట్టూ తిరగాలని రాసిపెట్టి ఉందేమో, మొత్తం తిరిగేస్తున్నాం అనమాట. అసలు ఏముందండి బాబు, నాకైతే ముందు అన్నిటికంట ఎగ్జైటింగ్ ఏంటంటే గోదావరి జన్మస్థలం చూస్తున్నామని ఎగ్జైట్మెంట్. మామూలుగా నదిని చూస్తూ ఉంటాము ఎప్పుడు. ఈరోజు గోదావరమ్మ పుట్టిన ప్రదేశానికి వెళ్తే మనసు ఎలా ఉంటుంది చెప్పండి. ఇప్పుడైతే గోదావరి జన్మస్థలానికి వెళ్తున్నాం. మరి నెక్స్ట్ ఏంటి అనుకుంటున్నారు? అంటే ఇప్పుడు కాదు, కుదిరినప్పుడు. మరి మన కృష్ణమ్మ పుట్టిన చోటకు కూడా వెళ్ళాలి కదా, అక్కడికి కూడా వెళ్దాం. రాసిపెట్టి ఉండాలి, ఆవిడ ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్దాం అక్కడికి కూడా. ఏమంటారు? ఆ ప్లేస్ నాకు తెలుసు, మరి మీకు ఎక్కడో తెలిస్తే కామెంట్ చేయండి. కృష్ణానది పుట్టిన ప్లేస్. ఓ అమ్మో, ఏంటండి ఘాట్ రోడ్ ఎలా ఉంది, మామూలుగా లేదు. అయ్యో అమ్మో, చాలా పైకి ఉంది. ఎక్కనా వద్దా అన్నట్టు ఎక్కుతుంది. బా 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 ఒకసారి ఇక్కడ నుంచి చూడండి బాబోయ్, రెండు కళ్ళు సరిపోవు అనమాట. అలాగే ఇటు కూడా బా, ఇటు చెట్లు అడ్డు వస్తున్నాయి కానీ కింద అయితే ఒక వాటర్ది ఉంది. ఓకే, ఇటు కూడా చెట్లు అడ్డు వచ్చేసినాయి మొత్తం. బాబోయ్, ఇటు నుంచి వస్తే చాలా పైకి ఎక్కాలండి. మొత్తం కొండెక్కుతున్నాం ఇప్పుడు పైకి. వెనకాల కార్లు కూడా వస్తున్నాయి. అద్దిగండి ఇక్కడి నుంచి చూడండి. అరే మళ్ళీ మిస్ అయిపోయింది. అడ్వెంచర్ అయితే మామూలుగా లేదు ఆటోలో. అమ్మో 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 అమ్మో, అబ్బా 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 అబ్బా, ఏముందండి బాబోయ్, మామూలుగా లేదు. బా నిజంగా మాటలు రావట్లేదండి, నాకు ఏడిపోతుంది. ఆ పైకి వెళ్ళాలా ఇప్పుడు? కొండ మీద మనం చాలా పైకి అయితే వచ్చేసామండి. ఇప్పుడు మన ఆటో అయితే అక్కడ ఉంది, వెయిట్ చేస్తున్నారు. మీకు కావాలంటే ఇక్కడ గైడ్ కూడా తీసుకోవచ్చు. గైడ్స్ అన్నమాట వీళ్ళందరూ. మీకు పైకి తీసుకెళ్ళి టెంపుల్స్ ఉంటాయి అన్నీ తీసుకొని చూపిస్తారు. అయితే గైడ్కి మనకి ఏంటంటే 350 రూపీస్ అయితే అడుగుతున్నారన్నమాట. మొత్తం వాళ్ళే తీసుకెళ్ళి వాళ్ళే తీసుకొచ్చి ఆటో దగ్గర అయితే డ్రాప్ చేస్తారు. ఇప్పుడు మనం జనాలు ఎవరో అలాగ వెళ్తలేదు, అందుకని మనం వెళ్ళిపోతున్నాం అన్నమాట వాళ్ళతో పాటు, జనాలతో పాటు. మళ్ళీ 350 రూపీస్ ఎందుకని చెప్పండి. మీరు పైకి నడవలేని అనుకుంటే ఇంకొన్ని డోలీ కూడా ఉంది ఇక్కడ, డోలీతో పాటు వెళ్ళొచ్చు. బా ఎగ్జైటింగ్ పెరిగిపోతుంది ఉండే కొద్దీ. మేమైతే గైడ్ని మాట్లాడుకోవాలా, ఎందుకంటే 200 150 అలా ఇమ్మన్నారు కానీ, బట్ ఎందుకులే అని చెప్పేసి ఇంకా జనాలతో పాటే మనం కూడా కొట్టేస్తున్నాం. అయ్య బాబాయ్, ఓ మామూలుగా లేదుగా గాలి. అరే ఇక్కడ కూడా కార్లు వచ్చేసినాయిగా. ఇక్కడ నుంచి లొకేషన్ చూడండి ఎలా ఉందో మీరే చెప్పండి, నేను చెప్పడం కాదు. అల్టిమేట్ అంతే, బండ్లు కార్లు కూడా తీసుకొచ్చేస్తున్నారు. అయ్యి బాబోయ్, ఏంటండి ఇది? బాబా 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 బాబా, ఏమన్నా లొకేషనా. ఇలా వెళ్ళిపోవాలనుకుంటా. ఇది కదా లొకేషన్ అంటే. ఏముందండి బాబు, పైకి వెళ్ళాలంట. ఇంక చూద్దాం, అందరూ వెళ్తున్నారుగా, అందరితో పాటే మనం కూడా. ఇక్కడ చూడండి, అది కూడా గోదావరిలో ఏదో అంటారంట, కుండో ఏదో అంటారంట, అవే అనుకుంటా మేబీ. చూద్దాం. అది కోనేరంట. ఇంకైతే పైకి వెళ్దాం పదండి. అది గదిగా ఉండి ఏదది పాయింట్, ఎండకి తెలియట్లే. అక్కడికి వెళ్ళాలంట, వెళ్దాం మెల్లగా.
ఇలా నడుచుకుంటూ కొద్దిగా ఎదరికొచ్చిన తర్వాత ఇలా ప్లేస్ అయితే ఒకటి ఉందండి. ఇలా నడుచుకుంటూ వెళ్ళడం ఇంకా 300 మెట్లు ఉంటున్నాయంట ఆయన చెప్తున్నారు డోలీ మీద వెళ్ళమని. బట్ మనం పర్లేదండి, మన కాళ్ళు చేతులు బాగానే పనిచేస్తున్నాయి కాబట్టి నడిచి వెళ్ళిపోవడమే. అయ్యా మెట్లు అంటున్నారు, మెట్లు అక్కడ కనిపించలేదు. ఏ 300 మెట్లు, మెట్లేం లేవు, అంతా ఇంతే ప్రస్తుతానికైతే. మళ్ళీ ఎంత నడిచి మెట్లు అంటే మళ్ళీ అయ్యో నాకేదో తేడా కొడుతుంది గురు. మెట్లు అన్నారు, ట్రెక్కింగ్ చేపిస్తున్నారు, ముందే చెప్పాలి కదా. నడుచుకుంటా నడుస్తూనే ఉన్నాం. ఆటో దిగి 1/2 గంట 20 నిమిషాలు అవుతుంది. మెట్లు రాలేదు ఇంకా, కొత్తగా రావు కూడా తెలీదు. బట్ ఓకే ఎక్కుదాం, ఇంత దూరం వచ్చాం కదా. ఆటోడికి డబ్బులు ఇచ్చి మరీ వెనక్కి వెళ్ళిపోవాలి, ఇంకా వచ్చి చూసేసి వెళ్దాం. ఈ లెక్కనైతే మెట్లు కాదు ట్రెక్కింగ్ అని అర్థమైంది నాకు. ఇలా నడుచుకుంటూ వెళ్ళడం ఇంకా కనిపించిందండి ఓ మెట్లు. అయిగోండి ఆ షెడ్ ఉంది కదా, అదే అలాగ పైకి ఎక్కేయాలన్నమాట. చూద్దాం, ఇక్కడ నుంచి 100 మెట్లు అంటున్నారు కదా, ఎన్ని ఉంటాయో మనకి తెలీదు, క్లారిటీ లేదు. బట్ ఓకే ఇక్కడ దాకా అంతా ఓకే అండి, బాగానే వచ్చాం. బట్ ఇక్కడ ఈ బోర్డు చూసిన తర్వాత ముందుకు వెళ్ళాలి లేదా అని సందేహంలో పడ్డాం. ఈ జంతువులన్నీ ఇక్కడ ఉంటాయంట, జాగ్రత్తగా చూసుకొని పైకి ఎక్కమంటున్నారు. చెప్పారు కదా మెట్లు అని చెప్పేసి, ఇవేనండి. ఇల్లులు కూడా ఉన్నాయి. మనం ఇంకెలా నడుచుకుంటూ ఇదిగోండి ఇలా ఎక్కి వెళ్ళిపోవడమే పైకి. ఎంత దూరం ఉంటుందో మనకి తెలీదు, బట్ చూద్దాం. దిగేటప్పుడు ఈజీ అమ్ము, ఎక్కేటప్పుడు కొద్ది కష్టంగా ఉంటుందిలే. కానీ డోలీ ఎంత తీసుకుంటారు డోలీకి? కావాలంటే మనకి పూత కర్రలు కూడా ఇస్తున్నారు అద్దెకి, ఇవి కూడా తీసుకోవచ్చు. చాలా పైకి ఉన్నాయి, కనబట్టలేదు. కానీ అక్కడ దాకా వెళ్ళాలనుకుంటా. ఎక్కేద్దాం. మధ్య మధ్యలో కొట్లు కూడా ఉన్నాయి, మీకు వాటర్ బాటిల్ అవి అమ్ముతున్నారు, కావాలంటే కొనుక్కోవచ్చు. అయ్యి బాబాయ్ కొండ చూడండి సార్ ఎలా ఉందో. అయ్యి బాబాయ్ దేవుడా, ఈ కొండ చూసారు ఒకసారి. ఇక్కడ అన్నారు కదా, అదిగోండి మనం నడిచి వచ్చిన రోడ్డు. ఇంకా చాలామంది వస్తున్నారు. ఆ రోడ్డు అంట ఇలా వచ్చి మనం ఏంటి మధ్యలోంచి ఎలా వచ్చి పైకి ఎక్కి ఇలా వస్తే ఇంకా ఈ కొండకి అదిగోండి అక్కడ కనబడుతుంది చూసారు, రెడ్ కలరు వైట్ కలరు, అక్కడ ఉందంట. ఎంత దూరం ఉందో మీరు అర్థం చేసుకోండి. బాబాయ్ కాకపోతే ఎవరైనా పెద్దవాళ్ళతో వద్దాం, లేదంటే సరదాగా కుర్రోళ్ళు అయితే పర్లేదు, పెద్దవాళ్ళని తీసుకొచ్చే వాళ్ళు అయితే మాత్రం జాగ్రత్తగా రండి. ఎక్కలేరు, ఎందుకంటే మనకే పులుసు కారిపోతుంది. కొంచెం జాగ్రత్తగా రండి అంతే. మధ్య మధ్యలో కోతులు ఉన్నాయి, అక్కడక్కడ పాములు కూడా ఉంటాయి, అంటే జాగ్రత్త చూసుకొని వెళ్ళాలి. ఓకేనా అమ్మ? దేని మళ్ళీ మొబైల్ ఎలా లేదండి పైన, చూద్దాం. చూడండి గోదావరి నదిని పుట్టిన ప్లేస్ అయితే ఇదే. సైడ్ ఒక బాటిల్ వాటర్ కూడా తీసుకుంటున్నాం. ఇదేనండి, ఇక్కడ ఊరుతానే ఉంటుందండి ఇప్పుడు వాటర్. చూసారు కదా, ఇది కోనేరు పైన వస్తూ ఉంటుంది. అది కూడా వీలైతే తీద్దాం. మెయిన్ అక్కడ ఇక్కడే ఇదే ప్రవహించే ప్లేస్. ఒకసారి మళ్ళీ చూసేయండి, మన గోదావరి పుట్టిన ప్లేసు ఇదే. కోతులు ఉంటాయి, జాగ్రత్తగా చూసుకోండి. అదిగోండి అక్కడ దారి ప్రవహిస్తుంది కదా, అదే అక్కడి నుంచే గోదావరి పుట్టింది. అదేంటంటారు కుండు. ఇదండి, ఇక్కడ మీరు ఫోన్లో జాగ్రత్తగా పెట్టుకోండి, ఎందుకంటే కోతులు ఉన్నాయి, ఎక్కువ ఉన్నాయి. లాక్కెళ్ళిపోయినా లాక్కెళ్ళిపోవచ్చు అన్నమాట. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫుడ్ ప్యాకెట్లు అవి లాక్కిపోతున్నాయి ఎవరి చేతిలో ఉంటే.
ప్లేస్ అయితే మాత్రం నిజంగా చాలా బాగుందండి. నాకైతే చాలా హాయిగా ఉంది. ఇంకా ఇక్కడ గోదావరి జన్మస్థలం ఒకటే కదండి. యాక్చువల్గా నేను ఇందాక మీకు చూపించిన ప్లేసు పైకి వెళ్ళాలంట అన్నాను కదా, అది ఈ ప్లేస్ అనమాట. ఇలా పైకి చూపించాను, కాకపోతే అటు కాదు, మీకు ఎక్కడైతే చూపించానో స్టార్టింగ్ ఆ మెట్లు పైకి ఎక్కంగానే అక్కడే ఉందన్నమాట గోదావరి జన్మస్థలము. ఇటేంటంటే అది గోదావరి జన్మస్థలం. మనం ఇలా కొద్దిగా ఎదరకు వస్తే ఇక్కడ చూడండి స్వయంభూ శివలింగ గుడి అంట. ఈ పైకి ఎక్కి అక్కడ గుహ ఒకటి ఉంది, ఆ గుహ లాంటిది, అక్కడికి వెళ్తున్నారన్నమాట. అది కొంచెం చూడండి బయటకు వస్తున్నారు చూసారా. అది కాకుండా మనం ఇంకా ఇలా పైకి ఆ చివరికి వెళ్ళిపోతే ఇంకా టెంపుల్స్ ఉన్నాయంట అక్కడ దాకా. ఆ టెంపుల్తో లాస్ట్ అది. ఇక్కడ నుంచి ఒకసారి లొకేషన్ చూడండి ఎలా ఉందో. ఈ కొండ అయిపోయి మామూలుగా లేదు. మన వాళ్ళు వెళ్ళారు, నేను వెళ్ళలేదండి. ఇంకా ఆయాసం వచ్చేసి అంగొండి వచ్చేస్తున్నారు మన వాళ్ళు. నాకైతే నిజంగా గోదావరి జన్మస్థలం చూడడం నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉందండి. చాలా హ్యాపీ. పులుసు కారిపోయిందండి బాబోయ్, మామూలుగా కాదు. యాక్చువల్గా మీకు నేను స్టార్టింగ్ లో చెప్పినట్టు త్రయంబకేశ్వరం ఆలయంతో పాటు మన గోదావరి జన్మ స్థలం అయితే కూడా చూపించాను కదా. తర్వాత ముక్తిధాము పంచవతి కూడా చూపిద్దాం అనుకున్నాను. బట్ ఇంతకు ముందు మేము ఆల్రెడీ చూసేసామండి. బట్ ఇప్పుడు కూడా మీకోసం వెళ్దాం అనుకున్నాను. బట్ ఏమైందంటే నిజంగా గోదావరి జన్మస్థలంకి నడిచి ఎక్కువ వచ్చేటప్పటికి అయ్యో బాబాయ్ నిజంగా చుక్కలు కనిపించేయండి. నిజంగా మీరు కూడా చాలా జాగ్రత్తగా, పెద్దోళ్ళు అంటే కుర్రోళ్ళు అయితే సరదాగా ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. మాకేంటంటే ట్రెక్కింగ్ ఉంటుందని తెలియదు యాక్చువల్గా, ఫస్ట్ టైం కాబట్టి. లాస్ట్ టైం వచ్చినప్పుడు వెళ్ళలేదు. ఈసారి ఇక్కడే 100 మెట్లు అని చెప్పి ఆటో వాడు అన్నాడని చెప్పేసి సర్లే అని చెప్పేసి 650 రూపాయలు ఇచ్చేసి ఎక్కేసాం వాడికి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆటో అక్కడ ఆపేసాడు. అక్కడి నుంచి ఒక దగ్గర ఒక 2-3 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్తే అక్కడ మెట్లు ఉన్నాయి. మెట్లు కూడా ఎన్ని ఉన్నాయి ఆడు చెప్పినట్టు 100 లేవు. అయ్యి బాబాయ్ లెక్కలేవండి బాబు, బోల్డ్ ఉన్నాయి. అది కాకుండా అక్కడ ఇంకా 5 గుళ్ళు ఉన్నాయి. మొత్తం కొండ మీద ఇలాగ రౌండ్ వేసుకుంటే వెళ్ళాలన్నమాట. ఇంకా ఎక్కి దిగేటప్పటికి ఆయాసం వచ్చేసిందండి. మీరైతే మాత్రం ఏం చేస్తారంటే వెళ్తే ఇదే ప్యాకేజ్లో ఇదే రేటుకి నలుగురు ఉంటే మాత్రం మాట్లాడుకోండి. ఎంత 2700 కదా, 2700 చెప్పా. మీరైతే మిస్ అవ్వకండి. పంచవతి ముక్తిధాం. పంచవతి అంటే ఏమొస్తుందంటే అందులో సీతమ్మ వారు రాముడు వారు వనవాసం చేసినప్పుడు సీతమ్మని ఇదేంటి దాకున్న గుహ ఉంటుందండి. ఇవన్నీ ఉంటాయి, చాలా బాగుంటుంది చూడండి. అలాగే ఇది మాత్రం మీరు అస్సలు మిస్ అవ్వకండి. అదండి మ్యాటర్. ఇక నేనైతే ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. ఈ వీడియోని లైక్ చేసి ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో కలుద్దామండి. ఉంటాను మరి, బాయ్ బాయ్.